హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లకు చాలామంది అప్లై చేసుకున్నారండి. సో వీరిలో చాలామంది దివ్యాంగులు కూడా ఉన్నారండి. సో దివ్యాంగులు వాడి యొక్క స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు ఒక స్పెషల్ కేటగిరీ కనిపిస్తూ ఉందండి, చెక్ చేసుకోండి. సో ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారు సదరం సర్టిఫికెట్ని కనుక మనకి ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసే టైంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి సదరం సర్టిఫికెట్ అంతా కూడా రివ్యూ చేసిన తర్వాత వాడి యొక్క ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్లో ఒక స్పెషల్ ఆప్షన్ కూడా ఇస్తూ ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారు తప్పకుండా చెక్ చేసుకోండి. సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క ఇందిరమ్మ ఇండ్ల యాప్ని ఓపెన్ చేయండి. ఇందిరమ్మ ఇండ్ల యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు రేషన్ కార్డుతో కానివ్వండి, ఆధార్ కార్డు నెంబర్తో కానివ్వండి, ఏదో ఒక ఆప్షన్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందికి వచ్చినట్లయితే వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి మీకు ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యూ డీటెయిల్స్ బటన్ని మీరు క్లిక్ చేయగానే అది మిమ్మల్ని వేరే విండోలోకి తీసుకొని వెళ్తుందండి. వేరే విండోలో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉంటాయి. సో ఆ విండోలో మీరు పర్టికులర్గా కనుక చూసినట్లయితే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మీకు ఇందిరమ్మ ఇండ్ స్టేటస్లో ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ కనుక కనిపించినట్లయితే తప్పకుండా మీకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చే ఛాన్స్ ఉందండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఇలాగా స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనిపించినట్లయితే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.